అయితే బొబ్బుల నుంచి మీకు అందరికీ తెలుసు, ఇక్కడ భారతీయ జనతా పార్టీలో నేను 4 సంవత్సరాల కిందట వైఎస్ఆర్ పార్టీ ద్వారా వచ్చినటువంటి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో 4 సంవత్సరాల కిందట ఇక్కడ చేరడం జరిగింది. చేరిన రోజు నుంచి కూడా అసలు భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే, అప్పటికే చాలామంది నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. మీరు టీడీపీకి వెళ్ళిపోతే బాగుంటుంది, జనసేనకి వెళ్ళిపోతే బాగుంటుందని. కానీ నాకు అప్పటికి ఏమనిపించిందంటే, ఈ దేశానికి అవసరమైన పార్టీ భారతీయ జనతా పార్టీ. మనకి పదవులు ఉన్నా లేకపోయినా ఆ పార్టీలో జీవితకాలం పనిచేయాలన్న ఒక ఆలోచనతో నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజుకి ఈ బొబ్బుల నియోజకవర్గంలో జీరో అనమాట. ఎక్కడైతే బూత్ కమిటీలు కానీ ఎటువంటి యాక్టివిటీస్ లేవు. నేను వచ్చిన తర్వాత ఈ బొబ్బుల నియోజకవర్గంలో ఉన్నటువంటి 264 బూతులు ఉంటే 264 బూతుల్లో కూడా బూత్ కమిటీలు ఉన్నాయి. ఈరోజు మాకు కార్యకర్తల బలం పెరిగింది. అలాగే నేను వచ్చిన తర్వాత కేంద్ర పథకాలైనటువంటి ఉజ్వల గ్యాస్ యోజన కానీ, విశ్వకర్మ యోజన కానీ, స్కాలర్షిప్లు కానీ ఇవన్నిటి ద్వారా మేము ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ప్రజలకు అవి అందించడం ద్వారా వాళ్ళ తాలూకు అభిమానాన్ని చూరగొనడం జరిగింది. ఆ విధంగా బొబ్బిలి అనగానే భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఒక ఉత్సాహాన్ని, ఆనందాన్ని మా కేంద్ర నాయకత్వం చూపించడం జరుగుతుంది. ఆ సందర్భంలో మనం బొబ్బిలి నియోజకవర్గం నుంచి మనము పోటీ చేయాలనుకున్నాం. అయితే పొత్తుల్లో భాగంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి బేబినేని గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. కలిసి పనిచేయాలనుకున్నాం. అయితే నిన్ననే ఒక అనూహ్య పరిణామం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించడం జరిగింది. అప్పుడు ఆ విజయనగరం పార్లమెంట్కి నా పేరు కూడా పరిశీలన ఉన్నదనే విషయాన్ని పెద్దలు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఆ విషయాన్ని మన అందరితో పంచుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే జిల్లాలో భారతీయ జనతా పార్టీకి, అంటే జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే, సోము వీర్రాజు గారు వచ్చినప్పుడు కానీ, ప్రజాపూర్ కానీ, సర్పంచుల ద్వారా జరిగినటువంటి కార్యక్రమాలు కానీ, ఇవన్నీ బొబ్బిలి నియోజకవర్గంలో జరిగిన విధంగా ఎక్కడా జరగలేదు అనేది మా పెద్దల తాలూకా ఒపీనియన్. కాబట్టి ఆ సందర్భంగా మా పెద్దలందరూ కూడా బొబ్బిలి నియోజకవర్గం మీద ఒక గురి ఉన్నది. దాన్ని బేస్ చేసుకునే మనకి విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని కేటాయిస్తారని నేను ఆశిస్తున్నాను. సరే, తర్వాత తమ్ముడు ఒక ఉద్యోగానికి రిజైన్ చేసి ఈ పార్టీలో చేసి పార్టీ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. కాబట్టి పెద్దలు ఈ విషయాన్ని గమనించి భారతీయ జనతా పార్టీ విజయనగరం పార్లమెంట్ స్థానాన్ని తప్పనిసరిగా నాకు కేటాయిస్తారని, బొబ్బిలి నియోజకవర్గం కన్వీనర్గా ఉన్నటువంటి మరసల రామారావు నాకు కేటాయిస్తారని ఆశిస్తున్నాను.